నాలుగు గిట్లు ఉంటుంది గుండె లెక్క ఉమెరిక అది ఇటు పెట్టించుకుంటాము ఇక్కడ ఒకటి చూడుతుంది నాకు ఒక్కదానికి అది నీకు చింటికేమో ఇక్కడ కన్ను మీద కళ్ళు వేయించుకుంటాను నాకు కోపం దగ్గర చాకుండా అమ్మ పోలకి నీ ట్రెండింగ్ అలాగే ట్రెండింగ్ అని చెప్పి ఉన్నాయి కోపం చింటే ట్రెండింగ్ లా ఎవ్వరన్న ఉండని పబ్లిక్ నజర్ మాత్రం నా మీదే ఉండాలా. ఏంటి దుఃఖానికి ఏపిస్తావా ఇది గైస్ ఐబాల్ టాటూ అంటారు, ఐడియా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఈ కలర్లో వైట్ ఉంటుంది కదా, ఈ వైట్ దగ్గర ఇంక్ పెట్టి బ్లాక్ చేస్తాడు. ఇప్పుడు కన్నంతా బ్లాక్ కనిపిస్తుంది, మీకు చూపిస్తాను ఉండండి. సో గైస్ అది మా మమ్మీ మీద ప్రాంక్ చేయబోతున్నాను. ఏంటి ఇట్లా ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇది టాటూ వేయించుకుంటాడంట చింటూ అంటే మామూలు టాటూ వేసుకుంటాడంట. అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆల్రెడీ. బాగుంటుంది కదా, బాగుంటుంది, నేను కూడా వేసుకుంటా అని చెప్పి మా మమ్మీకి చెప్తా, రియాక్షన్ చేద్దాం. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటూ ఉంటాయి కదా పువ్వులు, ముక్కుకి పియర్సింగ్ అంతా పెట్టుకుంటా అని చెప్తా. బెండకాయలు కట్ చేస్తుంది గాయస్, అక్కడ ఉంది. చూద్దాం ఇప్పుడు రియాక్షన్ ఎట్లా. ఇదో నేను ఫస్ట్ చేతుకు మన్నుడు కాదు, జిల్లకెళ్ళి ఘోరంగా మంటారు. ఇంక సామాన్ కొంచెం గుర్తు చేయరాదు. పొద్దున్నే అంటే కొన్ని గుర్తుండే. నేను గుర్తు చేస్తాను, నేను పెడతాను. ఎందుకంటే కర్రీ కూడా నేను చేస్తాను. ఇప్పుడు కాదురా, కర్రీ చేసుకోమని బెల్లం ఒకటి పెట్టాలి. తర్వాత నెయ్యి, ఆయిల్, కారము, పసుపు, ఉప్పు, తర్వాత కూరగాయలు, తర్వాత తినడానికి ఇస్తారు అందులో గ్లాసెస్. ఇంకేమున్నాయి పెట్టేటి? పాచి ఉండడానికి బెల్లం, పాలు, నెయ్యి ఆల్రెడీ చెప్పిన. కూరకి పసుపు, కుంకుమ ఇట్టాడిదేనా అవుద్దని అన్నిసార్లు అడిగారు. కుంకుమ అంటాం, సారీ, పసుపు, కారము, ఉప్పు, ఆయిల్, చాకు, కడిగేసినందుకు ప్లేట్. ఇంకేంటి? కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి కట్టెలు, అగ్గి పెట్ట, దేవుడు సామాను. అద్భుతం. మమ్మీ కావాలని చేసినట్టు రెండు చెప్పు. ఒకటి కాదు, మధ్యలో ఒకటి ట్రెండింగ్ అవుతుంది. ఏంటిదంటే ఇప్పుడు టాటూలు అప్పట్లో ట్రెండింగ్ ఉన్నప్పుడు అందరు వేసుకున్నారు కదా, నేను ఇది వేసుకున్నా టాటూ. ఇదేంటిది? జస్ట్ ఇంకు. ఇంక్ అనేది కొంచెం బాడీ లోపలికి పోతుంది, మొత్తం లోపలి దాకా పోతుంది, స్కిన్ పైన పోతుంది అంతే. అట్లనే ఒక టాటూలు ఎప్పుడు ట్రెండింగ్ అవుతుంది బాగా. ఏంటంటే ఇప్పుడు ఈ కన్ను ఉందా, ఈ కన్నుది గుడ్డు ఉందా లోపల, బ్లాక్ కాకుండా దీని పక్కకు ఉన్న వైట్ ఉంటుందా, ఆ వైట్ దానికి బ్లాక్ ఇట్లా ఇంకుతో ఇట్లా కొడుతారు. మొత్తం కన్నంతా కర్రీ అవుతుంది అప్పుడు. కన్నింటి నల్లగా ఉంది, టోటల్ కన్ను బ్లాక్ కనబడుతుంది. మనకు చూస్తాను, మన కళ్ళు మనకు నార్మలే ఉంటాయి, కానీ బయట ఉన్న కాడ బ్లాక్ అయిపోతుంది మొత్తం. అదే మ్యాజిక్. దాన్ని ఐబాల్ టాటూ అంటారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ట్రెండింగ్ అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ట్రెండింగ్ అయితే ఘోరంగా ఉంటది, మస్తు ఉంటది. చూపిస్తా పట్టు ఫోటో. ఫస్ట్ ఫోటో ఇది చూపి. అలాగే సార్, అది మీ ఇష్టం, కాకపోతే నన్ను అడుగుతారు కాబట్టి నేను చెప్తా. గిట్లా అవుతాడు. ఆ ఎట్లున్నాయి చెప్పాలన్నా మీరు ఫీల్ కావద్దు. మరి ఇద్దరు మనకు కొన్ని హర్రర్ సినిమాలు వస్తాయి చూసినావా, అట్లున్నాయి. మంచిగా ఉంటుంది. కంటాక తోపు కాకుండా కానీ అన్ని అట్లాంటివి చేయకుండా కళ్ళు మొత్తానికే పోతే కళ్ళు మస్తు ఉంటది. చూడడానికి అయితే మంచిగా ఉన్నాయి కావచ్చు. ఎట్లా అబ్బా పండ పెట్టి ఒక ఇంజక్షన్ ఇస్తాడు, దాంట్లో ఇస్తాడు ఇంజక్షన్, ఇట్లా ఇస్తాడు. అదే
ఏముండదు అంతే అట్లా అవుతుంది ఇట్లా పోతాను చూసినా అట్లా అద్దునా ఇంకా అవసరమైతే నువ్వు శరీరానికి ఇంకా 4 వేయించుకో ఇంకా 10 వేయించుకో చేతులకు వీటి గడికి అట్లాంటి ఇంకా కళ్ళల్లో మాత్రం అట్లాంటివి చెయ్యకు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ట్రెండింగ్ కావాలంటే ఇంకేదన్నా చేసుకోండి. ఎట్లున్నాయి చెప్పు, కన్ను లేనట్టున్నాయి తెలుసా. నిజంగా నేను ఇలాంటి అర్రర్ సినిమా ఒకటి చూసిన చింటయ్యా, నువ్వు అంత చూడు ఒకసారి తెలుస్తుంది. కన్ను ఉండయి మొత్తానికి అట్లా బ్లాక్ ఉంటాయి. చూసినా వాడు విండండి. ఇక మీరు బుక్ చేసుకున్నాక నాకు చెప్తే అంటాడు అమ్మి నువ్వు అవి వేసుకున్నాక ఎప్పుడు నైట్ మా ఇంట్లో ఉండేకి పొద్దునచ్చి సాయంత్రం వెళ్ళిపో ఒక పేషాలు పుట్టాలని రావాలి కానీ ఏదో పెట్టాందాం అన్నట్టు ఉన్న కాడికి సరిపోతుంది. అవి ఎట్లున్నాయి చెప్పు. ఏ మంచిగా లేవు అవి చూడు దయ్యం ఉన్నట్టున్నాయి ఆ కళ్ళు. నువ్వు చింత ఏమన్నాడు కానీ నాకు దానికి ఒక మతం కావే నువ్వు చెప్పింది. అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. నువ్వు కనబడితే నేను అత్తే కదా మీ ఇంటికి. నాకు కొన్ని నచ్చుతాయి, మరి కొన్ని నచ్చాయి. జుట్టు కంటే కాంప్రమైజ్. నీ జుట్టు ఎంత పొడుగుండే చెప్పు, నీ చున్ని ఎంత పొడుగుండే, నేను ఇంకా డ్రెస్ కంటే పొడుగుండే. దానికి ఇట్లా ముడి వేస్తే దాన్ని కట్ చేసుకున్నా నేను కొన్ని నిమిషం దాన్ని ఏమన్నా కట్ చేసుకుంటే నేనేమన్నా నాకు చేతికన్ని పెట్టుకుంటే ఏమన్నా కలర్ వేసుకుంటే ఏమన్నా నాకు అట్లాంటి కరెక్టే. కనుక కళ్ళల్లో వేయించుకున్నాడు ఏదే ఎక్కడ చూసి నేర్చుకోడు అన్ని ఎన్నో వస్తాయి. అన్ని చూసినట్టు చేద్దామంటే ఎట్లా చెప్పు. మంచిగా ఉంటది. నలముఖం పెట్టుకొని ఏంటి దుఃఖానికి ఏపిస్తావా? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నిన్ను కరీంనగర్ పంపనే దాన్ని రేపు అయ్యగారి దగ్గరికి పోయి దత్త తీసుకుంటాను. ఇక అయితే ఒక నిమిషం అపాయింట్మెంట్ ఏంటి ఇంకోటి ఇట్లా ముక్కు కొడతారు ఇట్లా రౌండ్ ఉంటది. ఇంకా మూమెంట్ కానీ ఏదో పాట ఇట్లా పెట్టుకుంటా. అది పియర్సింగ్ అంటారు. అది పెట్టుకునే గుండె లెక్క ఉంటుంది. అది చెవులో కమ్మ ఉంటుందా, కమ్మనే ఇక్కడికి ఒక్క కొడతాడు వెనకడ పెట్టుకునేటోడు అట్లా పెద్దది ఇట్లా పెట్టుకుందాం అనుకుంటాను చెరొక్కటి. వీళ్ళు గొల్లలను అని నువ్వు ఎక్కడిక్కడ వేసాడ కోపం వస్తుంది నా వస్తుంది. గొల్లలు ముందు పెట్టుకుంటూ గడికి మనుషులు ఏమంటావు ఇంకా ముగ్గురం అనుకుంటాను. అరే మీరు నువ్వు ఇంట్లో నమ్మకం ఉండే కొంచెం ఇదంతా బిత్తిరి షేటర్ చేస్తుంది. ఈ సెల్లులో చూసి ఏదో లైక్ రావాలి షేర్ రావాలని చెప్పి ఎన్నో రకాల గిన్నెలు ఉంటాయి ఇది చేస్తుంది. కాకపోతే నువ్వు కలర్ వాడుతుంది ఇంకా బిడ్డ కూడా వాడుతుంది. మీకు ఏం చెప్పాలి చెప్పు. నేను ట్రెండింగ్ కావాలంటే ఇంకెన్నో ఉంటాయి అమ్మి. నువ్వు చూడు ఒకసారి. మళ్ళీ నాకు మాట చెప్పకు. ఆవు చింటు బయటికి పోండి దాని సంగతి చెప్తిగా నా ఒక్కదన్న అయితే. అయితే మేము అనుకున్నాం ఏంటి చెప్పాను. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ ఉంటుందా, ఈ హ్యాండ్ నుంచి ఇక్కడ దాకా హ్యాండ్ టాటూ మొత్తం అసలే నాకు తలకాయ వస్తుంది. 3 రోజుల నుంచి పని అవుతుంది. నువ్వు అన్ని లేనిపోని షాకులు ఇచ్చినావు అనుకో. హ్యాండ్ టాటూ చెప్పాలి నాకు. ఇద్దరము హ్యాండ్ టాటూ వేయించుకున్న తర్వాత నాలుగు ఇట్లా ఉండొచ్చు గుండె లెక్క ఉమెరికన్ అది ఇటు పెట్టించుకుంటాము. ఇక్కడ ఒకటి చూడు నాకు ఒక్కదానికి అది నీకు చింటికేమో ఇక్కడ కన్ను మీద ఏమైంది మంచిగా ఉంటుంది మీకు కళ్ళ టాటూ అయితే. లేపుకింది ఎత్తేతే అనుకో మొత్తం ఏదో వీడియోలు చేసుకుంటాను పోనీ ఇట్లా మనుషులు ఇట్లుంటేనే కొంచెం ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు అని అట్లా నేను అనుకో. నీ ట్రెండింగ్స్ అలాగే ట్రెండింగ్ అని చెప్పి ఉన్నాయి. నేను కోమాతాలు చింటాయా నాకు ట్రెండింగ్ అని చెప్పి అట్లాంటివి చేసుకుంటారా? మనం చూస్తే అబ్బా పిల్లలు అన్నట్టు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు కాదు ఒక 2 సంవత్సరాలు లాస్ట్ ఇక రాకెట్ అందరు కళ్ళు రొటీనే ఉంటాయి. బ్లాక్ వెరైటీ గుర్తుపడతారే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మీ ఇద్దరు ఒకటి
అంటే నన్ను ఎందుకు అడుగుతాను నాకు అర్థం కాదు కోసం అడుగుతారు మా ఇద్దరు ఒకటే కనిపెట్టిస్తాం ఇంకా బాగుంటది. వచ్చిండా సైంటిస్ట్ అది ఎట్లుంటది అంటే కన్ను ఆపరేషన్ అయ్యి ఒకటి కనబడకుండా గిట్ల పెట్టి గిట్ల ఒకటి ఉంటా చూసినావు గట్లుంటాయి గిట్ల పెట్టి గిట్ల ఒకటి ఉంటా చూసినావు గట్లుంటాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీకు ఎందుకు అర్థమైతే లేదు? మీకు మీ ఇద్దరు గట్లే మాట్లాడుతారు, మీకు ఎందుకు అర్థమైతే లేదు? నాకు అర్థమైతే లేదు. మీరు ఇంకో ఆలోచించి వాళ్ళందరూ ఎంచుకున్నారు మనుషులు కాదు. నాకు నచ్చదు వాళ్ళందరూ ఎవరైనా కానీ నాకు నచ్చదు. దీనికి ఏదో రోగం వచ్చినట్టు పచ్చడి రోగం వచ్చినట్టు పేయంతా ఓడిపించుకున్నారు. దాని అందం ఏడున్నా చెప్పు, దాన్ని ఏమన్నా మనిషి గుర్తుపడతారా? అరే మొహం అంతా టాటూలే ఉన్నాయి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పేదలు ఉప్పడానికి ఇంజక్షనా? షేప్ ఇట్లా షేప్ వస్తాయి. అన్ని నువ్వు సెల్ చూసి వీడియో చేసి ఏదో ఇది చేసుకుంటావు నా బిడ్డ ఖాళీలు చెప్తే నువ్వు గిట్లే చెవుకి పెద్ద పోవు చెవు పెద్ద పోవు నాలుగది. నాకు నవ్వాలన్నా తిట్టారు అర్థం అయితే లేదు. డాడీ చెప్పక వేయించుకున్నాక డాడీ ఎప్పుడు కాదు, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్ వీడియో ఇదంతా కాదు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అసలు చెప్తే మనం సర్ప్రైజింగ్ వీడియో ఎత్తే అయిపోయి వేసుకొని వచ్చి ఎట్లున్నాయి ఇదేమన్నా మనిషి లెక్క నిజం చెప్పు, ఇదేమన్నా మనిషి లెక్క ఉందా కావ్య? ఆ మనిషే అరే మనిషే కానీ దీన్ని ఇది ఒకసారి చూడు నువ్వు, ఇది ఎట్లా నీకు ఎట్లా పడుతుంది దాన్ని దాన్ని గుర్తుపట్టి బ్లాక్ వేయించుకోవాలి, బ్లూ వేయించుకుంది చూడు. రెడ్ అయితే కొంచెం కాదు ఫేమస్ అయితే ఎక్కువ లైక్లు వచ్చి షేర్లు వచ్చి మంచిగా కనబడతావని అట్లా వేయించుకుందాం. ఇప్పుడు మీరు మంచి లేరని ఎవ్వరని అన్నారు. ఇన్ని వీడియోలు చూస్తారు కదా, ప్రతి ఒక్కరు మీరు మంచిగానే అంటారు, పిల్లలు మంచిగా చేస్తారంటారు. ఒక్కటి కూడా ఒక్క నిమిషం అయినా పూర్తిగా నేను ఎప్పుడైనా వీడియో కూడా తెలుసా, వీడియో ఆన్ చేసి మొత్తం కింద చూసినావా మీకు కామెంట్ ప్రతి ఒక్కటి చదువుతా నేను. అందులో ఒక్కటి కూడా మీకోసం బ్యాడ్ ఎవరు పెట్టారు. పిల్లలు అనేది పెడతారు, అక్క బావ మంచిగా పెడతారు. మీరు ఇట్లా అట్లా వేసింది అనుకో, ఆ వేషాల లెక్క అదే మంచిగా ఉంటే కన్నాలు వేయించుకుంటారు, ఇంకో 4 టాటూలు వేయించుకో కొంచెం నచ్చేటట్టు గట్లా ఉండాలి. కానీ అయింది అమ్మి గీడ పూసలు పెట్టిస్తా నీ చీటు ఉండడానికి అంటలేదు. నాకు కోపం బాగా వస్తుంది నాకు కాదు. సరే అట్లా వేయించుకోండి. నువ్వు ఎందుకు ఇట్లా తయారైనవే? నాకేమో కర్ర నాకు అరవడానికి నాకు గొంతు మొత్తం పోయింది. సరే హెయిర్ ఇట్లా కలర్ వేసుకుంటాం. అరే ఇన్ని రోజులు నిన్నలాగా మంచిగా ఉన్నవి, ఇప్పుడు నీకు ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. బోనాలు ఉన్నాయా యాక్షన్ లేకపోతే ఇప్పటి కాబట్టి టాటూ వాడు ఇప్పుడు మొత్తం ఫోటో డైరెక్ట్ ఫోటో పెట్టాలి పెట్టుకోండి. లైవ్ల కోసం కాదు ఇప్పుడు నీకేమైంది? మంచి లేవా? ఏమున్నాయి మంచిగా ఉన్నావు? ఏమైంది? నీ ట్రెండింగ్ పాడుగా అన్ని దిక్కువచ్చిన ట్రెండింగ్లు వస్తే అన్నిటిని ఫాలో అవుతావా? 100 వస్తాయి, 100లో 100 చూడాలి. ఆ 100లో ఒక 10 ఎంచుకోవాలి, 1 2 చేయాలి. మంచి ఏం తప్పు చేసిన నువ్వు కళ్ళ ఎంచుకుంటాను. నాకు కోపం అవుతుంది. దగ్గర చాకున్నా నీ అమ్మ పోలకి 10 సార్లు చెప్పిన అదే అంటావు. ఇంత పెద్దగా ఉన్నావు, డుగ్గు కన్నా అన్యాయం ఉన్నావు. నువ్వు నా కోపం ఘోరంగా నాకు కాగా ఆ వేయించుకున్నాక మొత్తం కళ్ళు అయినాయి అనుకో, ఇక అప్పుడు ఉంటుంది ట్రెండింగ్ సూపర్. ఇట్లా అమ్మ అనుకుంటా కోపం అవుతుంది. ఉన్నాయని బొచ్చే కొని కొడిస్తాది. ఇక కూర్చోలేడా మీకు కరీంనగర్ కాడ కళ్ళు లేవని కోపం మండుతుంది గొంతు. నువ్వు వేయించుకుంటే మాత్రం నేను చెప్తానా? మీ ఇద్దరు అపాయింట్మెంట్ తీసుకున్నారేమో, మీరు పెద్దోళ్ళు అయినరు, మీరు మాట ఇంకొకరికి చెప్పేటట్టు అయ్యారు. మీరు గన్ని చూస్తారు, గన్ని చదువుతారు. అవునా? అందులో చూసిన వాళ్ళు 100 మంది ఉన్నారు అనుకో, మీకు 100 మందిలో 90 మంది కూడా బిడ్డ మంచిగా లేవు అంటారు తెలుసా? మిమ్మల్ని తిట్టలేక, మీ మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని తిట్టలేక బిడ్డ అంటారు. వేయించుకున్న బల్బు బాగున్నది నీకు, నిజంగా బల్బు బాగున్నది. నువ్వు కరీంనగర్ బాగా చెడిపోయింది. మీరు నేనేదో పిల్లలని చూస్తాను, అవి ఒక్కటి గలీజ్గా కామెంట్లు వస్తే నేనే అద్దాను. ఇంత మంచిగా అతను తెలుసా? మీరంటే ఫుల్ మందికి అభిమానం మంచిగా ఉన్నది తెలుసా? మీకు అర్థం చెప్తాను, నిజంగా చెప్తాను. డుగ్గుకున్న కాడికి ఉంచుగా, ఇంటికలు ఏదో కొంచెం కట్ చేపిస్తాను గట్లా చేపి దాని పిల్లకి ఇట్లా పేయి మీద టాటూలని ఏదైనా గింతంత ఏదైనా పడ్డదనుకో అమ్మి
కరీంనగర్కి వచ్చి అక్కడ ఉన్న చూసిన కోర్ట్ చౌరస్తా పంచాయతీ మీరే అన్నారు కామెంట్స్ మంచిగా వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు రావు లేదు కామెంట్స్ మంచిగా వస్తారు, మా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి అన్నారు. అట్లా మిమ్మల్ని కూడా చూపెట్టమంటే పర్ఫార్మెన్స్ అంటే ఏంటిదంటే అందుకోసమే వీడియో తీస్తే మీ పైన ప్రాంక్ చేసినాం అనమాట. అందుకోసం అక్కడ కెమెరా పెట్టిన కనబడుతుంది సోఫా వెనకాల. ఆ కుర్చీని మార్చబెట్టి మెడల్ ఇరిగిపోయినాయి. అది మేము పోరాడు అమ్మి నువ్వు పిసలేస్తాను ఎందుకు కొనిచ్చిండు మరి నీ వీడియోస్ అలా కూడా నాకు చెప్పరా? నిజంగా అనుకుంటే బాగా నాకు గొంతు నొప్పి, అది ఆల్రెడీ జ్వరం కూడా ఉన్నది. ఈ టెన్షన్ నాకు ఇంకా టెన్షన్ పెట్టిస్తావు నువ్వు. మంచిగున్న పొలాలకి ఇద్దరికి ఏమైంది, చింటికి ఏమైంది, కావ్యకి ఏమైంది అని నేను పిస్ అవుతాను. కాదు మమ్మీ చూస్తేనే కక్కత్తాను అట్లా వేయించుకుంటా నేనైతే వేయించుకుంటా వస్తామ్మా ట్రెండింగ్. దుక్కుగా పిల్లకి బ్లడ్ టెస్ట్ కాదు నువ్వు అమ్మతో వస్తాను, నేను నిజంగానే వేయించుకుంటా. దయ్యం పట్టింది ఏంది అనుకున్నా నేను. అది కొన్న మేమే వచ్చింది అయితే అది చూసుకుని మాకే తెలియదు ఇట్లా వేయించుకుంటారు. నాకు ఐడియా వచ్చింది మమ్మీకి ఇట్లా ఏమంటారా అట్లా వేయించుకున్నాను అని చెప్పిన. రియల్ గా వేయించుకున్నాను కదా ఎంత గలీజ్ ఉన్నది. ఇంకా కొంచెం సేపు ఇట్లా మీరు సెల్ పెట్టినా చెప్పకుంటే ఇట్లా పెట్టుకోవడం నిజంగా కోపం. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? కోపం వచ్చింది. అరే పోరాళ్ళ పిల్లలకు మంచి మంచి కాదమ్మా కోపం గమ్ముగా దాంతో పుచ్చుకుంటే అయిపోద్ది అన్నోడి దగ్గరికి లేచి ఎంతో మంచి లేక చేతులు ఉన్నది నిజంగా నాకు అంత తీసేయరు ఎవరు మంచి పని చేసింది అనుకుంటారు. సో రేపు వీడియో ఎట్లా అనిపించింది? వీడియో ఎట్లా అనిపించింది ఏంది మీకు ఏమైంది అనుకున్నా నేను. సో గైస్ ఆ వీడియో చూస్తే మాకే తెలియదు అసలు ఎందుకు జనాలు ఇట్లా తయారవుతారు, ఎందుకు ఇట్లా వేసుకుంటారని. అట్లాంటిది మేమే వేసుకుంటాం చెప్పండి. అవి నార్మల్గా రీల్స్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది అయితే అప్పుడు థాట్ వచ్చింది ఇట్లా వేద్దామని చెప్పేసి. అసలు అబ్బో అట్లా ఎట్లా వేసుకుంటారేమో దేవుడు. సో అదన్నమాట వీడియో. సో గైస్ అనుకున్నాం కానీ ఇంకా ఇట్లాంటి ఏం చేయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో గైస్ మేమైతే ఈ వీడియోకి ఒక 10K లైక్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళందరూ. అండ్ కామెంట్ కూడా పక్కా చేయండి మమ్మీ బుగ్గా అయిందా లేదా అదైతే కామెంట్ చేయండి. అండ్ మీకు ఐబాల్ టాటూ గురించి తెలుసా ఒకరికి తెలిస్తే తెలుసా అని చెప్పి కామెంట్ చేయండి. అది ఎంత భయంకరంగా ఉంటుంది అమ్మో ఊహించుకుంటే భయం అవుతుంది. సో గైస్ కామెంట్ అయితే పక్కా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట కూడా నొక్కండి గైస్, అప్డేట్స్ మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి. బాయ్ బాయ్. మా డుగ్గు ఉంటే ఇంకా ఫన్ ఉండేది వీడియో, బట్ మా డుగ్గు మా డాడీ బయటకు వెళ్ళింది అనమాట. సో టేక్ కేర్ గైస్, బై.